ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఓకే. నేను నా పర్సనల్ టెస్ట్ మనీ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గర మంచిగా వాక్యంలో ఉన్నాము. బాగానే మెమరీ వర్సెస్ చెప్పేవాళ్ళము. సండే స్కూల్స్ ఇలా బాగానే ఉండేది. కానీ ఎప్పుడైతే నేను ఇంకా కొద్దిగా కాలేజెస్ టైం నర్సింగ్ నేను కంప్లీట్ చేశాను. బీఎస్సీ నర్సింగ్, దట్ ఈస్ 2018. సో నేను ఇంకా ఆ టైంలో జాబ్లో జాయిన్ అయినప్పుడు ఇంకా నా చేతుల్లో అమౌంట్ రావడము, నేను నా ఓన్గా ఎంజాయ్ చేయాలి అని ఏం లేదు. సండేస్ వస్తే సినిమా థియేటర్స్కి, ఫ్రెండ్స్ రెస్టారెంట్, గుడ్ డ్రెస్సెస్, మేకప్, ఇదే సరిపోయేది. ఇంకేం వద్దు నాకు, ఇదే జీవితం అనుకునేదాన్ని. వాక్యం లేదు, బైబిల్ లేదు, ప్రార్థన అసలు ఏది లేదు. మమ్మీ కాల్ చేసి చర్చ్కి వెళ్ళామని అంటే కూడా నేను వెళ్ళలేదని చెప్పేది. మమ్మీ నాకు కోపం చేసేది, చర్చ్కి వెళ్ళాలి, ప్రతిదీ గాడ్కి అటెండెన్స్ ఉంటుంది, సండే చెప్పాలి ఆయనకి, నీ సమయం వచ్చినప్పుడు నువ్వు రెస్పాన్స్ అవ్వాల్సి వస్తుంది అని చెప్తే కూడా నేను సరే అనేదాన్ని, కానీ వెళ్ళేదాన్ని కాదు. మా మమ్మీ, నేను ఇంకా ఆ టైంలో ఈ టిక్ టాక్స్ వచ్చాయి కదా, ఆ టిక్ టాక్స్లో ఇంకా చాలా ఎక్కువగా నేను మెమిడిపోయాను. చాలా వీడియోస్ చేసేదాన్ని, కామెంట్స్, లైక్స్, అసలు నన్ను చాలా ఎక్కడికో ఎత్తేసారు. ఇంకా నేను దాంట్లోనే మునిగిపోయాను. మా మమ్మీ నేను పెట్టుకున్న స్టేటస్ చూసి బాధపడేది, ఏడ్చేది. తన కన్నీళ్ళతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది. తను ప్రార్థన చేసిన ఆవిడ కన్నీళ్ళే, ఆ కన్నీళ్ళలో దేవుడు నన్ను నెట్టుకొచ్చేసాడు. యేసయ్య నన్ను పట్టుకున్నాడు. నన్ను ఒకరోజు నేను ఒక స్టేటస్ ఎవరో పెట్టుకున్న భస్మ బుధవారము అన్న మాట చూసి నా లోపల తెలియని చేంజ్ వచ్చేసింది. నేను ఇంకా హాస్టల్కి వెళ్ళి ఫుల్గా ఏడ్చేసి ఆయనతో ఇంకా నేను ఇంకా తప్పు చెయ్యను, నాకు అర్థమైంది నేను ఏ స్టేటస్లో ఉన్నాను, ఐఎమ్ సారీ జీసస్ అని నేను ఒప్పుకొని దేవుని లోపల అప్పటి నుంచి భక్తిగా బ్రతుకుతున్నాను. ఈరోజు నా యవ్వన బిడ్డ, నా యవ్వన చెల్లి, నువ్వు కూడా ఎలా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఇవంతా లోకంలో ఉన్నదంతా స్వార్థం. మన నిస్వార్థమైన యేసయ్య ప్రేమను మనం పొందుకుందాం. ఆమేన్.